భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 24 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాము. ఈ ఆదిత్య హృదయంలోని 25 నుండి 27వ శ్లోకాలు ఈ ఆదిత్య హృదయ పఠనం వల్ల కలిగే ఫలశ్రుతిని వివరిస్తాయి. ఈ ఆదిత్య హృదయంలోని 25వ శ్లోకము ఏనమ ఆపత్సు కుచ్చేషు కాంతారేషు భయేషు చ కీర్తయిన్ పురుష కష్టిన్న అవసీదతి రాఘవ. రఘువంశంలో అవతరించిన ఓ రామ, ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆపదలలో, కష్టాలలో, భయం కలిగినప్పుడు కీర్తించేవాడు కృంగిపోడు అని అర్థం. ప్రాణులకి పెద్ద దుఃఖం కలిగిస్తూ అన్ని వైపుల నుండి వచ్చిపడే ప్రమాదకరమైన దానిని ఆపద అని అంటారు. రామచంద్రస్వామికి ఎన్నో వచ్చాయి ఆపదలు. పట్టాభిషేకం అవ్వలేదు, అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఖరదూషణాది రాక్షసులు వచ్చారు. ధర్మపత్ని రావణాసుడు అపహరించాడు. ఆనందస్వరూపుడికే తప్పలేదు ఇన్ని ఆపదలు. కాబట్టి మనందరికీ ఆపదలు వస్తూనే ఉంటాయి. అటువంటి సమయాలలో ఈ ఆదిత్య హృదయ స్మరణ ఆపదల్ని ఎదుర్కొని ధైర్యాన్ని ఇస్తుంది అని అంటున్నారు అగస్త్యుల వారు. ఇన్ని ఆపదల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు కాబట్టే రామచంద్రస్వామికి ప్రార్థనా శ్లోకము ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదల్ని తొలగిస్తాడు, సంపదల్ని ఇస్తాడు అని అంటాడు శంకరుడు. పూజగదిలో దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం పఠించడం చాలా ఉత్తమము అని అంటారు పూర్వాచార్యులు. ఇక్కడ అగస్త్యుల వారు నా అవసీదతి అని అన్నారు. అంటే ఆపద సమయాలలో విషాదం పొందడు అని అర్థం. గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ అగస్త్యుల వారు విషాదం పొందడు అన్నారే కానీ సమస్యలు తొలగిపోతాయి అని అనలేదు. ఆపదల్ని తొలగించుకోవడం మన బాధ్యతే. మహాభారతంలో కూడా వ్యాసుల వారు ఇదే మాట అంటారు. దేవతలు గోవుల కాపరిలాగా ఒక కర్ర చేత్తో పట్టుకొని మన పక్కన ఉండరు. ఎవరిని రక్షించాలని సంకల్పిస్తారో వారికి బుద్ధి వివేకం అయ్యేలాగా చేస్తారు అని. ఆ వాక్యాన్ని ఇక్కడ సమన్వయించుకుంటే ఆదిత్య హృదయ పఠనం వల్ల ఆపద సమయాలలో కృంగిపోకుండా ధైర్యాన్ని కూడదీసుకొని కర్తవ్యాన్ని నిర్వహించి విజయాన్ని పొందుతారు అనే అర్థం వస్తుంది. ఇక్కడ అగస్త్యుల వారు ఆపత్సు కృచ్ఛేషు కాననేషు భయేషు అని బహువచనం పలికారు. ఇలాంటివి నిరంతరంగా వస్తూనే ఉంటాయి అనే ఉద్దేశంతో. రాఘవ అని ఎందుకన్నారు అంటే రఘువంశంలోని వారు ఈ ఆదిత్య విద్యని కీర్తిస్తూ మహాత్ములయ్యారు. అలాగే నువ్వు కూడా కీర్తిస్తే నీ తర్వాతి తరం వారు కూడా నిన్ను అనుసరిస్తారు అనే ఉద్దేశంతో. గీతలో కూడా గీతాచార్యుడు అర్జునుడిని చాలా పేర్లతో పిలుస్తాడు. కౌంతేయ, భారత, పార్థ, మహాబాహో అని. ఈ ఆదిత్య హృదయంలోని 26వ శ్లోకము పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ తిరుడతం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రాఘవ, దేవదేవుడు జగత్పతి అయిన ఆదిత్యుణ్ణి ఏకాగ్రుడవై పూజించు. ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపించి యుద్ధంలో విజయాన్ని పొందుతావు అని అర్థం. ఏకాగ్రత అంటే ఒకే లక్ష్యంతో మనస్సులో ఎటువంటి విక్షేపాలు ఏర్పడకుండా చూసుకుంటూ పూజించమని అంటున్నారు అగస్త్యుల వారు. తిరునితం అంటే 3 సార్లు అని అంటున్నారు. ఒక్కొక్క మారు పఠించడం వల్ల ఒక్కొక్క తాపాన్ని అణచివేస్తుంది అనే ఉద్దేశంతో. మనకి 3 తాపత్రయాలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపత్రయాలు. ఆ ఆధ్యాత్మిక అంటే శరీరానికి మనస్సుకి సంబంధించిన కష్టాలు. ఆదిభౌతిక అంటే భూతప్రేత భయాలు. ఆది దైవిక అంటే సునామీ, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే కష్టాలు అని అర్థం. అందుకే ఈ మూడింటిని తాపత్రయ అని అంటారు. పద్మపురాణం శ్రీమద్భాగవత మహత్యంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఈ విషయాన్ని ప్రతిపాదిస్తుంది. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఆ సచ్చిదానంద ఘనస్వరూపుడు విశ్వానికి సృష్టిస్థితి లయాలకి కారణమైనవాడు, 3 తాపత్రయాలని తొలగించేవాడు అయిన కృష్ణ పరమాత్మకి నమస్కారము అని అర్థం. ఈ ఆపదామపహర్తారము సచ్చిదానంద రూపాయ ఈ 2 శ్లోకాలు తప్పనిసరిగా మనమందరము నేర్చుకోవాలి, నిరంతరము స్మరించాలి, ఇంట్లో ఉన్నవారందరికీ కూడా నేర్పించాలి. ఈ శ్లోకంలో కూడా అగస్త్యుల వారు యుద్ధేషు అనే బహువచనాన్ని వాడారు. మనందరికీ ఏ విధమైన యుద్ధం వచ్చి పడినా ఆదిత్య హృదయం జపమే శరణ్యము. అంతేకాదు మానసికమైన సంఘర్షణ కూడా యుద్ధమే. అది అణగిపోవాలన్నా కూడా దిక్కు ఆదిత్య హృదయమే అని చెప్పడంలో బహువచనాన్ని ప్రయోగించారు అగస్త్యుల వారు. ఈ ఆదిత్య హృదయంలోని 27వ శ్లోకము అస్మింక్షణే మహాబాహో రావణంతం వదిష్యసి ఏవముక్త్వా తథాగస్త్యో జగామత యథాగతం. ఈ క్షణంలో ఓ మహాబాహు, నీవు రావణుని సంహరిస్తావు అని పలికి అగస్త్యుల వారు ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోతారు. రామరామ మహాబాహో అని ప్రారంభించి అస్మింక్షణే మహాబాహో అని అంతం చేస్తారు. ఆదిత్య హృదయ జపం వలన ధీరత్వాన్ని సంపాదించుకొని శక్తినంతా బాహువులలోకి తెచ్చుకొని మహావీరుడవై విజృంభించి రావణాసురుని సంహరించు అని అర్థం. గీతాచార్యుడు కూడా
భగవద్గీత అంతా బోధించిన తర్వాత యథేచ్ఛసి తథాకురు అని అన్నట్టుగా ఇక్కడ కూడా అగస్త్యుల వారు ఆదిత్య హృదయాన్ని బోధించి జరగాల్సిన రావణ సంహార కార్యం రామచంద్రస్వామి మీద ఉంచి విడిపోతారు. ఈ ఆదిత్య హృదయంలోని మరికొంత భాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.